నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పచ్చి కారంతో కమ్మని సోరకాయ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా మనం సోరకాయ కర్రీ చేయాలే కానీ చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో త్వరగా మంచి రుచిగా సోరకాయతో కర్రీ చేయాలంటే మాత్రం డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో వేసుకుని తిన్నా లేదా చపాతీతో తిన్నా హ్యాపీగా తృప్తిగా తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా కమ్మని రుచిగా ఈ సోరకాయ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను సోరకాయ కర్రీ చేయడానికి సోరకాయ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి సగానికి కట్ చేసి పైన పొట్టును పీలప్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి తీసుకుందాం. వెయిట్ వైజ్ చెప్పాలంటే నేను తీసుకున్నది ఒక 300 నుండి 350 గ్రాముల వరకు ఉంటుంది. మనం ఈ సోరకాయ కర్రీ కోసం కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ ఉడకడానికి చాలా టైం పడుతుంది. అలాగే కర్రీ రెడీ అయ్యాక కూడా ముక్కలు ముక్కలుగా కనబడుతుంది, అంత బాగా జ్యూసీగా అనిపించదు. కాబట్టి ఈ సోరకాయ కర్రీ కోసం ఇలా కొంచెం చిన్నగానే తరిగి తీసుకోండి. అప్పుడే మనకు కూర తొందరగా ఉడుకుతుంది, మంచి జ్యూసీగా చాలా బాగా కుదురుతుంది. సో ఇలా కట్ చేసిన సోరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాక మిక్సీ గిన్నెలోకి మనం తీసుకున్న సోరకాయకు ఒక 8-9 పచ్చిమిరపకాయలు అయితే కారం సరిగ్గా సరిపోతుంది. అలాగే ఇందులోనే పొట్టు చేసిన ఒక 3-4 వెల్లుల్లిపాయల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ పచ్చిమిర్చి కారాన్ని రెడీగా పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలను, అలాగే మరో 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఇందులోనే కొంచెం కరివేపాకుల్ని, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి కారాన్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన సోరకాయ ముక్కల్ని తీసుకోండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపును, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఉడికించుకుందాం. ఈ టైంలో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కవర్ చేసి ఉడికించండి. అలాగే మనం ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి. ఇక్కడ నేను తీసుకున్న సోరకాయ అనేది కొంచెం లేతగా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన అవసరం పడలేదు. సోరకాయలో ఉన్న వాటర్ తోటే ఇది చక్కగా ఉడుకుతుంది. ఇన్ కేస్ మీకు సోరకాయ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అనిపిస్తే ఒక అరకప్పు వరకు నీళ్ళను తీసుకొని మెత్తగా ఉడికించండి. ఇలా ఒక పక్కన సోరకాయను ఉడికిస్తూనే మరో పక్కన మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరికి ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. సో ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చి కొబ్బరి తురుము రెడీగా పక్క నుంచి కూర ఉడికిందో లేదో చూద్దాం. మనకు సోరకాయలు అనేవి మెత్తగా ఉడికేటంత వరకు పచ్చి కొబ్బరి వేయకుండా బాగా ఉడికించండి. మనకు ఈ సోరకాయ అనేది ఇలా బాగా ఉడికిపోయింది అనిపించాక ఇందాక మనం గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి. మనం ఈ పచ్చి కొబ్బరి వేసాక ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇలా మనం సింపుల్ స్టెప్తో చేసిన సోరకాయ కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత ఈజీగా చేసినా ఎంత బాగా కుదిరిందని మీకే అనిపిస్తుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.